హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మినిమం రీఛార్జ్ ప్లాన్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయితే మీరు మంచి కూపన్స్ ఇంకా ₹1 డీల్స్ ఇలాంటివన్నీ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నేను కొన్ని ₹1 డీల్స్ సంబంధించిన లింక్ పెట్టడం జరిగింది. చాలా కొత్త ₹1 డీల్స్ యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ ₹1 డీల్స్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండవు. ఒక్కో అకౌంట్లో ఒకలా అందుబాటులో ఉంటాయి. సో మీరు లింక్ ఓపెన్ చేసి మీకు ఏదైనా ప్రోడక్ట్ ₹1 అందుబాటులో ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ మనం జియోకి సంబంధించిన మినిమం రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. జియోలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాల్యూ ప్లాన్స్ కొన్ని ఉంటాయి, అఫోర్డబుల్ ప్యాక్స్ అని. ఇవే అన్నిటికన్నా తక్కువ ప్రైస్ ఉన్న ప్లాన్స్ అనమాట. వీటిలో అన్నిటికన్నా లీస్ట్ ప్లాన్ మీరు గమనించినట్లయితే 189 గా ఉంటుంది. సో జియోకి సంబంధించి మీరు 189 తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 days. టోటల్ 2 GB మాత్రమే డేటా వస్తుంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్ చేసుకోవచ్చు. 300 SMS కూడా ఫ్రీగా వస్తాయి. ఇందులో ఎలాంటి అన్లిమిటెడ్ 5G అనేది రాదు. సో మీకు ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఇక్కడ ఏ ఉన్నాయి అవి మాత్రం వర్తిస్తాయి. ఇక ఎయిర్టెల్కి వచ్చేసరికి మీరు మినిమం 199 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. అంతేకాకుండా 2 GB డేటా వస్తుంది. ఇక 28 days వ్యాలిడిటీ వస్తుంది. డైలీ మీరు 100 SMS కూడా చేసుకోవచ్చు. మీరు గమనించి ఉంటారు, బెనిఫిట్స్ అన్ని కూడా ఇంచుమించుగా జియో లాగే ఉన్నాయి. బట్ ప్రైస్ మాత్రం ఒక ₹10 పెరగడం జరిగింది. ఇక వీక్ వచ్చేసరికి మీరు తక్కువ ₹99 తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ₹99 తో 200 MB డేటా వస్తుంది. ఇక్కడ అవుట్ గోయింగ్ SMS అయితే చేయలేరు. బట్ మీరు పోర్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం SMS చేసుకోవచ్చు. పోర్ట్ నెంబర్కి 1900కి వ్యాలిడిటీ 15 days వస్తుంది. అలాగే సర్వీస్ వ్యాలిడిటీ కూడా 15 days చూపుతున్నారు. మీకు కాల్స్కి వచ్చేసరికి లోకల్ లేదా నేషనల్ 2.5 పైసా per second పడుతుంది. ఇంతకుముందు చెప్పిన 200 MB డేటా వస్తుంది. ఒకవేళ మీరు పోర్ట్ అవుదాం అనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. 15 days వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఒక SMS తో మీరు పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక BSNLకి వచ్చేసరికి ఇక్కడ ప్లాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. బట్ మీరు ఉన్న స్టేట్ ని బట్టి మారే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే జస్ట్ ₹18కే మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. 1 GB డేటా వస్తుంది. అలాగే 2 days మాత్రం వ్యాలిడిటీ వస్తుంది. సో మీరు BSNL సిమ్ ఉపయోగిస్తున్నట్టయితే ఇలాంటి చిన్న ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదా మీరు BSNLకి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు రకరకాల వ్యాలిడిటీస్ తో చిన్న ప్లాన్స్ కనిపిస్తూ ఉంటాయి. 87, 97, 105 ఈ విధంగా రకరకాల ప్లాన్స్ ఉంటాయి అనమాట. అంతేకాకుండా మీరు జస్ట్ వాయిస్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు మరికొన్ని ప్లాన్స్ కనిపించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అతి తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే మాత్రం మీరు BSNL తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డెడికేటెడ్ గా BSNL కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అదైతే ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు కావాలంటే BSNL కి పోర్ట్ కావచ్చు. ఇక డీటెయిల్స్ మీకు అర్థం అనుకుంటే నేను డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వీడియోలో కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.